మూల విరాట్ కు గడ్డం పైన తెల్లటి మచ్చ ఉంటుంది. అది స్వామికి అలంకరణ కోసం కాదు, ఓ భక్తుడి చేతిలో స్వామి గాయపడ్డారట. అందుకే గడ్డంపై పచ్చ కర్పూరాన్ని అర్చకులు అద్దుతారు. భగవంతుణ్ణి భక్తులు గాయపరచని ఏంటిని ఆశ్చర్యపోతున్నారా? మరొకసారి అదే భక్తుడు సాక్షాత్తు అమ్మవారిని ఓ చెట్టుకు బంధించాడట. ఇంతకీ ఎవరా భక్తుడు, ఏంటా కథ? స్వామి మహిమ ఏంటో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తున్న ఈ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీవారి మూల విరాట్టులో చుబుకం అంటే గడ్డం పైన మనం తెల్లటి బొట్టును చూస్తూ ఉంటాం. అక్కడ అర్చకులు పచ్చ కర్పూరం అద్దుతారు. ఇంతకీ అదేదో అలంకరణ కోసం కాదు, అది గతంలో స్వామివారికి భక్తుడు చేసిన గాయం కారణంగా ఇప్పటికీ అక్కడ కర్పూరాన్ని అద్దుతూ ఉంటారని అంటారు. ఆ మహాభక్తుడు మరెవరో కాదు, శ్రీ అనంతాళ్వారుల వారు. గతంలో స్వామివారికి తిరుమలలో పుష్ప కైంకర్యాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనేనని చెప్తారు. ఇప్పటికీ ఆయన ఉద్యానవనం నుంచి స్వామివారికి కావలసిన పుష్పాలు కూడా వెళ్తుంటాయి. ప్రస్తుతం నేను తిరుమలలోని ఏదైతే అనంతాళ్వారు ఉద్యానవనం దగ్గర ఉన్నానో, స్వామివారి చూపిన మహిమలేంటో, ఆ భక్తుడి భక్తి ప్రపత్తులేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం నేను అనంతాళ్వారు వారి ఆ తోట ప్రస్తుతం ముఖద్వారం దగ్గరే ఉన్నాను. ఇక్కడ అనంతాళ్వారు స్వామివారికి గతంలో ఏదైతే అర్చించారో దానికి సంబంధించి ఆయన చూపిన స్వామివారి చూపిన మహిమలను కూడా ఇక్కడ చిత్రాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అనంతాళ్వారు వారి ఒక్కసారి ఆయన చరిత్రను కూడా మనం పరిశీలిస్తే, శ్రీమద్ రామానుజాచార్యుల వారి ప్రియ శిష్యుల్లో ఒకరైన అనంతాళ్వారు వారు ఇక్కడ రామానుజాచార్యుల ఆదేశాల మేరకు తిరుమలకు రావడం జరిగింది. ఆయన్ని అక్కడ పుష్ప కైంకర్యం తిరుమలలో స్వామివారికి చేయాల్సిందిగా కూడా రామానుజాచార్యులు తన గురువు ఆదేశించడంతో ఆయనకు వచ్చి ఇక్కడ పుష్ప కైంకర్యం చేసుకుంటా ఇక్కడే ఆయన అనంతాళ్వారు వారు ఉండిపోయారు. ప్రస్తుతం మనం చూస్తే విజువల్లో ఇక్కడ స్వామివారి ఆలయం ఎనుకలే ప్రస్తుతం నేను ఉన్న చోటే గతంలో ఆయన ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతిరోజు స్వామివారికి ఈ పుష్ప కైంకర్యం చేస్తూ ఉండేవారు. అలాగా తన అనంతాళ్వారు ఆయన సతీమణితో సహా ఆయన చేస్తూ ఉంటే అప్పట్లో ఆయన సతీమణి గర్భంతో కూడా ఉండేవారు. అయితే ఒకరోజు ఆయన్ని పరీక్షించదలిచి స్వామివారు ఇక్కడ ఈ ఉద్యానవనానికి రావడం జరిగింది. మనం చూస్తే ఇక్కడ ఈ చిన్న పిల్లవాడి రూపంలో ఉండేదే స్వామివారు వచ్చి తాను సాయం చేస్తాను, గర్భవతి అయిన భార్య ఎందుకు నేను సాయం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే అనంతాళ్వారు వారు తిరస్కరించారు. తాను స్వామివారి సేవను తాను తన కుటుంబం తన భార్య మాత్రమే చేస్తాము, అన్యులు ఇక్కడ సాయం చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ఆ పిల్లవాడి కోరికను తిరస్కరిస్తారు. దీంతో అక్కడ పిల్లవాడి రూపంలో ఉన్న ఆ స్వామివారు మనం చూస్తే ఇక్కడ విజువల్లో చూస్తున్నాము, ఇట్లా ఆయనకు తెలియకుండా అనంతాళ్వారికి తెలియకుండా తాను తోట పని చేస్తూ ఉంటారు అక్కడ. దీంతో అనంతాళ్వారు చూసి ఇవి తెలిసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నేను చెప్పినా వినకుండా కూడా ఈ విధంగా చేయటం ఏంటని చెప్పి ఆయన తరుముకుంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ అనంతాళ్వారు తరుముకుంటూ ఆ పిల్లవాడి రూపంలో స్వామివారి పైన ఇదే దక్షిణ మాడవీధి గుండా ఆ పిల్లవాడు పరిగెడుతూ ఉంటే వెనకలే తన చేతిలో ఉన్న ఆ గుణపాన్ని ఆయన మీద విసురుతారు. విసిరినప్పుడు మనం చూస్తున్న విజువల్లో సరిగ్గా గడ్డం పైన ఆ పిల్లవాడు స్వామివారికి తగులుతుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తరుముకుంటూ అటు అనంతాళ్వారు ఆలయంలోకి వెళ్ళిపోతారు. అక్కడ మనం చూస్తే ఆ పిల్లవాడు స్వామివారు ఆలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడు అంతర్ధానం అయిపోతాడు. ఇదేంటి పిల్లవాడు కనపడలేదంటూ కూడా మళ్ళీ అనంతాళ్వారు తిరిగి తన తోటకు వచ్చేస్తారు. అయితే ఆ మరుసటి రోజు ఆలయంలో అర్చకులు ఒకసారి పరిశీలిస్తే ఆ స్వామివారికి సంబంధించిన గడ్డం పైన ఇట్లా రక్తధార కారుతూ ఉంటుంది. దీంతో అక్కడే ఉన్న అర్చకులు ఆశ్చర్యపోతారు, ఇదేంటి గతంలో ఎప్పుడు లేదు, స్వామికి ఈ విధంగా గడ్డం పైన ఈ రక్తం ఎందుకు వస్తుందని చెప్పి ఆ నోట ఈ నోట అది అనంతాళ్వారికి తెలుసుకొని ఆలయంలోకి వచ్చి చూస్తే స్వామివారికి ఇలా గడ్డం మీద ఉండే రక్తం చూసి, ఓహో తాను నిన్న ఏదైతే పిల్లవాడు ఎవరు వచ్చారో సాక్షాత్ స్వామివారే తను పరీక్షించదలిచి వచ్చారనే విషయం అర్థమవుతుంది. దాంతో స్వామిని క్షమాపణ కోరుతారు. ఆ తర్వాత అక్కడ అర్చకులు అప్పటి నుంచి స్వామివారికి ఈ గడ్డం పైన మనకు పచ్చ కర్పూరం అద్దడం, అంటే గాయం తగ్గడానికి కూడా అప్పట్లో ఆయుర్వేదం ప్రకారం పచ్చ కర్పూరం అద్దేవారు. అలా స్వామివారికి ఈ చుబుకం పైన ఈ విధంగా ఇప్పటికీ కూడా పచ్చ కర్పూరం అద్దుతూ ఉంటారు. మనం స్వామివారి ఆలయంలో పరిశీలిస్తే ఇప్పటికీ అనంతాళ్వారు ఏదైతే మనం అది ఆ గుణపం విసిరారో ఆ గుణపాన్ని మహద్వారం ఎదుటిగానే వేలాడదీస్తుంటుంది. ఇప్పుడు కూడా భక్తులు చూడొచ్చు. ఇలా స్వామివారికి సంబంధించి మహాభక్తుడైన అనంతాళ్వారిని పరీక్షించదలిచి స్వామివారు వచ్చి తానే గాయపడ్డన ఘటన ఉంది. అలాగే
మరోసారి కూడా అనంతాల్వారిని పరీక్షించడానికి మరోసారి కూడా స్వామివారు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో కూడా ఒక్కసారి అవి కూడా చిత్రాల రూపంలో వెళ్ళి పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అనంతాల్వారు మనం లోపలికి వెళ్తున్నాం, ఉద్యానవనం లోపల వెళ్తున్నాం. గతంలో సాక్షాత్తు ఆ మహాభక్తుడు ఇక్కడే ఒక చిన్నపాటి ఒక చెరువుని సరస్సును తవ్వి అక్కడ నుంచి ఆ మంచినీటిని ఈ ఉద్యానవనానికి ఆయన ఉపయోగించి ఉండేవారు. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఆ చెట్టు కూడా పొగరు చెట్టుగా మనం చెప్పుకోవచ్చు. సాక్షాత్తు అనంతాల్వారే ఆయన ఇప్పటికీ ఆ చెట్టు రూపంలో దర్శనమిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. మనం చూస్తే అనంతాల్వారు వారి మహాసమాధి కూడా ఇదే. ఇక ఒక్కసారి మనం ఉద్యానవనాన్ని కూడా పరిశీలిస్తే ఇక్కడ అనంతాల్వారికి సంబంధించి కూడా ఆయన జీవితానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చిత్రాలు ఇక్కడ రూపొందించడం కూడా జరిగింది. ఆయన చిరుపుత్తూరు అగ్రహారం అని తమిళనాడులోని ఒక వైష్ణవ ఆలయం దగ్గర ఆలయం ఉన్న క్షేత్రంలో అనంతాల్వారు ఉండేవారు. అనంతాల్వారు ఆ కళ్యాణోత్సవం అవన్నీ దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాం. అలాగే ఆయన తమిళనాడులో తిరునారాయణపురాన్ని ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వెళ్ళి శ్రీమద్ రామానుజాచార్యుల వారు మనకు ప్రముఖ వైష్ణవ గురువైన రామానుజాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యరికం చేశారు. తర్వాత అలా ఆయన సేవలోనే ఆయన దగ్గర శిష్యుడిగా ఉంటూ వచ్చారు. తర్వాత రామానుజాచార్యులు వారు అనేక ఉపన్యాస గోష్ఠిలో కూడా అనంతాల్వారు వారి పాండిత్యాన్ని ఆయన మెచ్చుకోవటం జరిగింది. అలాగే ఆయన్ని ప్రియ శిష్యుడిగా కూడా భావించారు. దీంతో ఆయన్ని తిరుమల వెళ్ళి స్వామివారికి సేవ చేసి పుష్పకైంకర్యం చేయాల్సిందిగా కూడా ఆదేశించినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాన్ని మరోసారి ఇక్కడ చిత్రాల రూపంలో పిల్లవాడు రూపంలో స్వామివారు వచ్చి వాళ్ళ భార్యకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయడం, అలాగా అనంతాల్వారు ఒప్పుకోకుండా గడ్డపారు విసిరిన ఘటన, స్వామివారు గాయపడింది కాసేపటి క్రితం మనం చెప్పుకున్నాం. ఇవి కూడా ఇక్కడ చిత్రాల రూపంలో ఉన్నాయి. ఈ ఘటనే కాదు, మరో ఘటనలో కూడా అనంతాల్వారు యొక్క భక్తిని పరీక్షించడానికి స్వామివారు స్వయంగా రావడం జరిగింది. అప్పుడు కూడా స్వామి స్వయంగా ఆయనే ఇబ్బంది పడి తన మహిమను చూపారు. మనం చూస్తే ఒకసారి స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఈ అనంతాల్వారు వారి ఉద్యానవనానికి వస్తారు. అప్పుడు రాత్రిపూట ప్రతిరోజు రాత్రిపూట వచ్చి ఉద్యానవనం అంతా కూడా కలిగి తిరుగుతూ కూడా వెళ్తూ ఉండేవారు. అయితే మరుసటి రోజు ఉదయం చూసేటప్పటికి చాలా పుష్పాలు నేల పడిపోవడం, మొక్కలు కొంచెం నలిగిపోవడం, ఇవన్నీ అనంతాల్వారు చూసి ప్రతిరోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇదంతా పాడు చేస్తున్నారని చెప్పి ఆయన ఒకరోజు మాటు వేసి ఉంటారనమాట, ఎవరు వస్తున్నారో కనుక్కునేదానికి. ఆ తర్వాత స్వామి అమ్మవారు వస్తారు. అయితే వాళ్ళిద్దరూ సాక్షాత్తు వెంకటేశ్వరుడు పద్మావతి దేవని తెలియకుండా వాళ్ళని బంధించే ప్రయత్నం అయితే అనంతాల్వారు చేస్తారు. అయితే స్వామివారు తప్పించుకుంటారు, కానీ ఆ లక్ష్మీదేవి స్వామివారితో ఉన్న ఆమె పద్మావతి అమ్మవారిని మాత్రం బంధించేసి ఒక చెట్టుకి ఇక్కడే ఆయన అనంతాల్వారు కట్టేసి ఉంచుతారు. ఆ తర్వాత స్వామివారు వెళ్ళి అంతర్ధానం అయిపోతారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి చూస్తే స్వామివారి వక్షస్థలం పైన ఎప్పుడూ ఉండాల్సిన లక్ష్మీదేవి బొమ్మ కనపడదు. దీంతో అక్కడ మళ్ళీ అర్చకులు మరోసారి ఆశ్చర్యపోతారు. అదేందని చూస్తే ఈ విధంగా అనంతాల్వారికి మళ్ళీ తాను చేసిన పని అర్థమవుతుంది. తాను సాక్షాత్తు తను బంధించింది ఇక్కడ అమ్మవారిని నేను తెలుసుకొని స్వామివారికి క్షమాపణ వేడి, ఆ తర్వాత స్వామివారిని స్వయంగా మహాలక్ష్మీదేవిని తీసుకెళ్ళి ఆయన స్వయంగా స్వామివారికి ఆలయంలో మహాలక్ష్మిని ఆయన అప్పగించడం జరుగుతుంది. ఇలా స్వామివారు రెండోసారి తన మహిమను తన భక్తుడైన అనంతాల్వారికి చూపి ఆయన భక్తిని పరీక్షించడం, అలాగే ఆయన జీవితానికి సంబంధించిన ఇతర విశేషాలన్నీ కూడా స్వామివారికి ఇక్కడ సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేసిన మన ఈ విజువల్లో అన్నీ చూస్తున్నాము. ఇలా తన భక్తులను పరీక్షించడానికి వెళ్ళి తానే గాయపడటం, తానే ఇబ్బందులు పాలవడం, ఇలాంటి అనేక మహిమలు చూపిన ఒక పవిత్రమైన ప్రదేశం ఇది. మనం చూస్తే అనంతాల్వారి వారి ఈ తోటలో ఆ తర్వాత ఆయన మహాసమాధి ఇక్కడే ఉండేదట, ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా స్వామివారి ఆలయంలో మనం చూస్తే బ్రహ్మోత్సవాలు అయిన మరుసటి రోజే స్వామివారు ఇక్కడ ప్రత్యేక ఉత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. స్వామివారి అపసవ్య దిశలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ పొగడి చెట్టు కింద ఇక్కడ ఉంచి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయటం కూడా ఆనవాయితీగా వస్తుంది. మనం ఒకసారి ఆయన ఉద్యానవనం కూడా పరిశీలిస్తే ఈ లోపల గతంలో అనంతాల్వారు ఏదైతే స్వయంగా అక్కడ తవ్విన తటాకం కూడా ఇక్కడ ఉంది. గతంలో స్వయంగా ఆయన భార్య ఇద్దరు కలిసి ఈ తటాకం ఇక్కడ తవ్వారని చెప్తుంటారు. దీన్ని కూడా ఇప్పటికే అల్వార్ ట్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, ఈ నీటిని ఇప్పటికీ ఈ ఉద్యానవనానికి వాడటం జరుగుతుంది. ఇలా స్వామివారికి సంబంధించి
అనేక మంది ప్రముఖ భక్తులలో అనంతాల వారు కూడా ఒకరు. ఆయన తన అచంచలమైన భక్తిని స్వామివారి మీద చాటుకున్నారు. అలాగే ఇప్పటికీ కూడా ఆయన అప్పట్లో స్వామివారి మహిమలు గుర్తు చేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ఉద్యానవనాన్ని చూసి వెళ్తూ ఉంటారు. ఇలా స్వామివారికి సంబంధించి అనంతాల వారు ఎంతో భక్తి ప్రపత్తులు